ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో తొలి ఏకాదశి ప్రాముఖ్యత గురించి, తొలి ఏకాదశి రోజు చెయ్యకూడని పనుల గురించి, ఈరోజు ఏమి చెయ్యాలి అనే పనుల గురించి, ఎలాంటి దానాలు ఇవ్వాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. హిందూ మతంలో తొలి ఏకాదశి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. విశ్వ సృష్టికర్త అయిన శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో 4 నెలలు యోగ నిద్రలోకి వెళ్ళే పవిత్ర దినం. తొలి ఏకాదశిని దేవశయన ఏకాదశి, పద్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజున విష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు. కార్తీక మాసంలోని శుక్ల ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉంటాడు. ఈ కాలాన్ని చాతుర్మాసం అంటారు. ఈ సమయము ఆధ్యాత్మిక సాధన, నిగ్రహం సమయం. ఈ కాలంలో వివాహము, గృహప్రవేశం వంటి శుభకార్యాలు నిషిద్ధంగా భావిస్తారు. చాతుర్మాసము ప్రారంభమైన రోజు నుంచి 4 నెలల పాటు వివాహము, గృహప్రవేశం సహా ఏ ఇతర శుభకార్యాలు నిర్వహించరు. ఈ పవిత్ర సందర్భంగా పొరపాటున కూడా చెయ్యకూడని కొన్ని పనులు ఉన్నాయి. తెలిసి తెలియక చేసే పనుల వలన పాపానికి గురవుతారు. జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొనవలసి రావచ్చు. కనుక ఈరోజు తొలి ఏకాదశి రోజున చెయ్యకూడని పనులు ఏమిటో తెలుసుకుందాము. తొలి ఏకాదశి రోజున అన్నము, మాంసాహారం తినకండి. తొలి ఏకాదశి రోజున అన్నం తినడం పూర్తిగా నిషిద్ధం. మత విశ్వాసాల ప్రకారము ఈ రోజున అన్నం తినడం వల్ల తదుపరి జన్మలో ఒక క్రిమిగా జన్మిస్తారు. అలాగే వెల్లుల్లి, ఉల్లిపాయ, మాంసం, మద్యం వంటి తామస ఆహారాన్ని తినకూడదు. ఈ ఉపవాసము విష్ణువుకు అంకితం చేయబడింది కనుక సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. తులసి దళాలను కోయవద్దు. ఏకాదశి నాడు తులసి ఆకులు కోయడం అశుభకార్యంగా భావిస్తారు. తులసి విష్ణువుకు చాలా ప్రియమైనది. అందుకనే తులసిని విష్ణు ప్రియ అని కూడా పిలుస్తారు. ఈ రోజున తులసి మొక్కను తాకడం లేదా దాని దళాలను కోయవద్దు. విష్ణు పూజకు తులసి దళాలు అవసరమైతే వాటిని ఒకరోజు ముందుగానే కోయాలి. జుట్టు, గోర్లు కత్తిరించడము, షేవింగ్ చేయడము, తొలి ఏకాదశి రోజున జుట్టు కత్తిరించుకోవడము, గోర్లు కత్తిరించుకోవడము, గడ్డం చేసుకోవడం నిషిద్ధం. తొలి ఏకాదశి రోజున ఇలా చేయడం వల్ల ఇంట్లో పేదరికం నెలకొంటుంది, అశుభ ఫలితాలు వస్తాయి. గొడవ పడడము, దుర్భాషను ఉపయోగించడము, ఈ పవిత్ర రోజున పొరపాటున కూడా ఇతరులతో కొట్లాటకు వెళ్ళవద్దు. వివాదాలకు దూరంగా ఉండండి. దుర్భాషను ఉపయోగించవద్దు. మనసు, మాట, చర్యల స్పష్టతను కాపాడుకోవడం ముఖ్యం. ఈరోజు శాంతం, మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. కోపాన్ని నియంత్రించుకోండి. ఏకాదశి నాడు పగలు నిద్రపోవడం నిషిద్ధమని భావిస్తారు. ఈ రోజున విష్ణును పూజించడంతో పాటు భజనలు, కీర్తనలు పాడడంలో సమయం గడపాలి. వీలైతే రాత్రి నిద్రపోకుండా జాగరణ చేస్తూ దేవుణ్ణి స్మరించుకోవాలి. ఇతరులను అవమానించవద్దు లేదా చెడుగా భావించవద్దు. తొలి ఏకాదశి రోజున పొరపాటున కూడా ఇతరులను అవమానించడం లేదా వారి గురించి చెడుగా ఆలోచించవద్దు. మనసులో ఇతరుల పట్ల ద్వేషం లేదా ప్రతికూల ఆలోచనలు చేయవద్దు. దాన ధర్మాలు చేయండి. అందరి పట్ల దయతో ఉండండి. ఈ రోజున చేసే దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎవరైనా మీకు దానం ఇస్తుంటే దానిని సంతోషంగా స్వీకరించండి. దానం స్వీకరించడానికి నిరాకరించడం వల్ల పాపం కలుగుతుంది. అదే సమయంలో మీ సామర్థ్యం మేరకు దానం చెయ్యండి. తొలి ఏకాదశి నాడు ఏం చేయాలో తెలుసుకుందాం. తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి. తర్వాత విష్ణు విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆయనను పూజించండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి. పండ్లు, పువ్వులు, స్వీట్లు, పంచామృతాన్ని అందించండి. బ్రాహ్మణులకు, పేదలకు దానం చేయండి. ఏకాదశి ఉపవాసం ఉండి సాత్విక ఆహారం తీసుకోండి. ఏకాదశి రోజున సానుకూల ఆలోచనను మనసులో ఉంచుకొని ఆధ్యాత్మిక పనిలో నిమగ్నమై ఉండండి.